పొలిటికల్ పవర్ ఈజ్ మాస్టర్కి అన్నారు మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఎస్, దాన్ని కాంశీరామ్ గారు నిజం చేసి చూపించారు. మీకు సింపుల్గా 2 లైన్లో మళ్ళీ గుర్తు చేస్తా. అది 185 కూటికి లేని వాళ్ళు కూడితే రాజ్యం అన్నడే మాన్య కాంశీరాము, అది కూలి రాజ్యం అన్నడే మాన్య కాంశీరాము, ఆ నీలి జెండా పేదోళ్ళ గడుప నిండా. ఇది సూత్రం సింపుల్గా చెప్పేసిండు. దేశంలో 185 పేదోళ్ళమే ఉన్నాం. ఈ పేదోళ్ళంతా కలిసి ఒక జట్టుగా మారి ఐక్యత సాధించి అధికారంలోకి రావాలి. అదే మనం బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఇచ్చే నిజమైన గౌరవం, నిజమైన బహుమతి. ఇంతకంటే ఏం లేదు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అర్థం చేసుకొని అధికారాన్ని సాధించిన ఒకే ఒక్క వ్యక్తి, ఒకే ఒక్క మహనీయుడు మాన్యశ్రీ కాంశీరామ్ గారు. పంజాబ్ వ్యక్తి, చెమర్ని ఇక్కడ మాదిగవార అంటారు. ఆ మాదిగవారే ఎస్సీ బీసీ ఎస్టీలందరినీ ఉత్తరప్రదేశ్లో పోగేసి వాళ్ళను మంత్రి పదవులలో కూర్చోబెట్టిండు. ఒక అంశం చెప్పుకోవాలి, కాంశీరామ్ గారు ఈ ఎస్సీ బీసీ ఎస్టీలందరినీ గెలిపించి అసెంబ్లీకి రమ్మంటే అందరు ట్రంకు పెట్టెలు పట్టుకొని వస్తానులాట. చూసిండాట ట్రంకు అంటే ఎంత అంటే వీళ్ళు అసెంబ్లీకి ఎందుకు వస్తానో కూడా అర్థం కాని మనుషులు వాళ్ళు. మనం మార్చవలసింది ప్రజల బతుకులు, వీళ్ళు ట్రంకు పట్టలు పట్టుకొని వస్తానని ఏం చేసిండాట, అంబారీల మీద ఎక్కించి ర్యాలీ తీపిచ్చిండట. అంబారీలు ఏనుగుల మీద ఎక్కించి ర్యాలీ తీపిచ్చిండట. అరే బాబు, మనం పాలకులం రా, ఇంకా ట్రంకు పెట్టలేక తీసి పారగొట్టారు. అవి అట్లా మహనీయుడా పాపం చనిపోయిండు. 2006లో చనిపోయిండు. ప్రజల కోసమే పుట్టిండు, ప్రజల కోసమే చచ్చిపోయిండు. భార్య లేదు, పిల్లలు లేరు, ఇంటి సోయి లేదు, ఎవరి సోయి లేదు. ఓ విధంగా ఒక్క విషయంలో బాబాసాహెబ్ అంబేద్కర్ కంటే కూడా కాంశీరామ్ గారు గొప్పోరు. ఒక్క విషయంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారేమో ఈ దేశం కోసం తన సొంత పిల్లలను చంపుకున్నాడు. కాంశీరామ్ గారేమో ఈ దేశం కోసం పెళ్ళే చేసుకోలే, కుటుంబానే పట్టించుకోలే. తల్లికే లెటర్ రాసి పంపిండు, అమ్మా ఇక నేను ఈ శాస్త్రవేత్త ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నా. మహనీయుడు, దేవుడు లాంటి వాడు, క్రీస్తు లాంటి వాడు, గౌతమ బుద్ధుని లాంటి వాడు అంబేద్కర్ గారిని చదువుకున్నా, ఆయన రాసిన కుల నిర్మూలన అనే ఒక బుక్కును చదువుకున్నా, నా మెదడును 100 డైనమేట్లు పెట్టి పేల్చినట్టయింది. ఈ దేశంలో 5% ఉన్న అగ్రవర్ణాల చేతుల్లో ఈ పవర్ చిక్కుకపోయింది. ఈ పవర్ని 85% ఉన్న ప్రజల చేతుల్లోకి దీన్ని అందిస్తా. ఇక నాకు తల్లి లేదు, తండ్రి లేదు, ఇల్లు లేదు, పెళ్ళం లేదు, పిల్లలు లేరు, ప్రేయస్ లేదు, ఎవరు నాకు అవసరం లేదు. ఈ సమాజమే నాకు దేవాలయం, ఈ సమాజంలో ఉన్న ప్రజలే నా పిల్లలు. నేను ఈ తండ్రి స్థానంలో వీళ్ళ చేతికి అధికారం ఇవ్వడానికి నేను మహత్తరమైన ఒక కార్యాన్ని ముందటేసుకొని ఈ జనంలోకి పోతున్నా. అమ్మా ఇక మీరు నాకు ఫోన్ చేయొద్దు, మీరు నాకు లెటర్లు రాయొద్దు, నేను మీకు లెటర్లు రాయను. మీకు నాకు ఎప్పుడో పాసిపోయింది. ఈ ప్రజల కోసమే నేను పోతున్నా. ఈ ప్రజలే నా పిల్లలని సర్వాన్ని త్యాగం చేసిండు. ఓ ప్రేయసి అనుభవం లేదు, ఓ సంసార అనుభవం లేదు, ఒక స్త్రీ అనుభవం లేదు, ఒక దర్జా అనుభవం లేదు. పోనీ మాయావతిని ముఖ్యమంత్రి చేసిండు, మంచిగా పెద్ద పెద్ద కోటల్లో జీవించిండు, పెద్ద పెద్ద బిల్డింగ్లో జీవించిండంటే అది కూడా లేదు పాపం. చిన్న హౌజు. లాస్ట్గా ఆయన బెడ్ మీద ఉండి చనిపోయే దశలో కూడా ఇవాళ ఒక మీటింగ్కి పోదాం, ఒక బోధన చేసి వద్దాం పేదలకు అన్నాడట. ఆ గసంటోడు, గంతటి మహనీయుడు ఆయన.